హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఐఆర్, పీఆర్సీ, డీఏ, డీఆర్ ఇతర పెండింగ్ బిల్లులపై సీఎం నోటి వెంట శుభవార్త. ఈ అప్డేటే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆవిర్భవించి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి ఓక్ జూబ్లీ అని అయితే అంటామండి. సో ఓక్ జూబ్లీ వేడుకలు అలాగే 20వ విద్యా వైజ్ఞానిక మహాసభలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి హృదయరాజు, ఎస్ చిరంజీవి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ మహాసభలను విజయనగరంలో జే కన్వెన్స్ ప్రాంగణంలో అక్టోబర్ 6, అక్టోబర్ 8, 7, 8 తేదీలలో నిర్వహిస్తున్నట్లు వారైతే సీఎం గారిని తెలియజేయడం జరిగిందనమాట. ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సభలకు విశిష్ట అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో తమ సమావేశంలో 12వ పే కమిషన్కు కొత్త కమిషనర్ను నియమించడము, మధ్యంతర భృతి ఐఆర్ మంజూరు చేయటము, డిఏ, డిఆర్, పిఆర్సి వంటి పెండింగ్ బిల్లులను త్వరితగతిన చెల్లించడము మరియు బకాయిలకు కొత్త షెడ్యూల్ ప్రకటించడం వంటి అనేక అంశాలపై వారు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి ఈ అంశాలపై సానుకూలంగా స్పందించినట్టు వారు పేర్కొన్నారు. ఈ విధంగా మనం చూసుకోవచ్చు స్క్రీన్ పైన. అలాగే 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఉద్యమ సంఘ ఏపీటీఎఫ్ పూర్వపు మరియు ప్రస్తుత నాయకత్వానికి అభినందనలు తెలుపుతూ కార్యకర్తలకు, ఉపాధ్యాయులకు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు శుభాకాంక్షలు అయితే తెలియజేశారు. సో మొత్తానికి ఈ విధంగా పెండింగ్ బిల్లుల గురించి ఏదో గుడ్ న్యూస్ అయితే మనకు ఈ సభలు నిర్వహించేటటువంటి తేదీలు ఏవైతే ఉన్నాయో ఈ 6, 7, 8 తేదీలలో ఒక శుభవార్త అయితే రానుంది అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఇప్పటివరకు మనకు పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఒకసారి చూసుకున్నట్లయితే జీపీఎఫ్ లోన్లు, ఏపీజీఎల్ఐ లోన్లు, ఎస్ఎల్స్ ఫర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఎస్ఎల్స్ ఫర్ హెల్త్ డిపార్ట్మెంట్, ఎస్ఎల్స్ ఫర్ ఓటీఆర్ డిపార్ట్మెంట్, ఎస్ఎల్స్ ఫర్ పోలీస్ డిపార్ట్మెంట్, టీఏ పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే డిఏ, డిఆర్‌లండి. సో మనకు ఈ 18 నెలలకు సంబంధించిన డిఏ, డిఆర్ చెల్లింపులు 3 సమాన వాయిదాల్లో అయితే చెల్లిస్తాము అని అయితే చెప్పడం జరిగిందనమాట. సో మొదటి సమాన వాయిదా వచ్చేసి మొదటి వాయిదా సెప్టెంబర్ 2023, డిసెంబర్ 2023 రెండో వాయిదా, మార్చి 2024 మూడో వాయిదా అరియర్స్ అయితే చెల్లించబడతాయని జీవో గత ప్రభుత్వం జారీ చేసినప్పటికీ వీటికి సంబంధించి బిల్లులు కూడా అప్లోడ్ చేసుకోవడానికి ఎనేబుల్ చేయలేదన్నమాట. సో వీటిపైన అలాగే మనకు మొత్తంగా 11 డిఏలు పెండింగ్ ఉన్నాయండి. సో గత 5 సంవత్సరాలతో పోల్చుకున్నట్లయితే ఈ 11 డిఏలలో ఈ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక డిఏ అదే జూలై 2023 డిఏని అయితే ప్రకటించడం జరిగిందనమాట. దానికి సంబంధించిన అరియర్స్ 3 సమాన వాయిదాల్లో మొదటి సమాన వాయిదా ఈ నెల సెప్టెంబర్ 2024లో అయితే చెల్లించాల్సి ఉంది. దీని గురించి కూడా సీఎం గారితో చర్చించడం జరిగిందనమాట. అలాగే ఈ డిఏ, డిఆర్ కాకుండా మనకు అతిపెద్ద సమస్య ఏంటంటే పిఆర్సీ అండి. సో 12వ పిఆర్సీకి సంబంధించి 2023 జూలైలోనే అమలై ఉండాల్సింది. కానీ సంవత్సరం దాటిపోయినా కూడా ఇంకా అమలు కాలేదు. సో ఈ నష్టాన్ని అంతో ఇంతో భర్తీ చేస్తూ ఐఆర్‌ని అయితే ప్రకటించాల్సి ఉందన్నమాట ప్రభుత్వము. సో పిఆర్సీ అమలైతే 65% వరకు జీతాలు, పెన్షన్లు హైక్ అవ్వచ్చు. కాబట్టి ఈలోపు ఈ నష్టాన్ని ఐఆర్‌తో అయినా భర్తీ చేయాలని 30% తగ్గకుండా ఐఆర్‌ని అయితే మంజూరు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షన్ అంతా కోరుతున్నారనమాట. సో దీని గురించి కూడా తప్పకుండా ఒక గుడ్ న్యూస్ అయితే రానుంది అనేది సో ఈ విధంగా అయితే మనకు 11వ పిఆర్సీ గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ క్వార్టర్లీ వన్స్ 4 ఇయర్స్‌కి జమ చేస్తామని అయితే తెలిపారండి పెండింగ్ బకాయిలు. వీటిలో మనకు 2024లో 10%, 2025లో 20%,
2026లో 30%, 2027లో 40% చెల్లింపులు చేయాలని ప్రభుత్వము నిర్ణయం తీసుకున్నా గూడా, మనకు 2024కు సంబంధించినటువంటి 10 నెలలు, 10వ నెల వస్తున్నప్పటికి కూడా ఇంతవరకు ఈ బిల్లులు గూడా ఎనేబుల్ చేయలేదనమాట. డీడీఓలు అప్‌లోడ్ చేయడానికి. సో, దీనిపైన గూడా సమాచారం అయితే రానుంది. సో, ముఖ్యంగా ఈ ఐఆర్‌నైతే 30% తగ్గించకుండా ప్రకటించాలని ఉద్యోగోపాధ్యాయులు వేడుకున్నారండి. ఇక అదే విధంగా కొత్త పీఆర్సీ కమిషన్‌ను 12వ పీఆర్సీ కోసం కొత్త కమిషన్‌ను గూడా ని నియమించాలని జెప్పేసి కోరడం జరిగింది. ఇకపోతే పెన్షనర్లకు పీఆర్సీ అరియర్స్ జీవో నంబర్ 106 ప్రకారంగా జనవరి 1, 2023 నుంచి పెన్షన్‌తో కలిపి 4 సమాన వాయిదాల్లో చెల్లింపులు జరగాలి. కానీ అవి జరగలేదన్నమాట. పెన్షనర్లకు పెండింగ్ బిల్లు జీవో ఇచ్చినప్పటికి కూడా అమలు కాకపోయేసరికి పెన్షనర్స్ అంతా నిరాశ చెందారు. పెన్షనర్లకు మరియు ఉద్యోగులకు డీఏ అరియర్స్ 734 కోట్లు సుమారుగా ఉండవచ్చు అనే అంచనా అండి. సో, డీఏ అరియర్లు గానీ, డీఆర్ అరియర్లు గానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా జమ కాలేదు అనేది తాజా సమాచారము. పెండింగ్ బిల్లుల చెల్లింపులు ఇంకా ఉన్నటువంటి బిల్లుల లిస్టు విషయానికొచ్చినట్లయితే ఏపీ ఎంప్లాయీస్ యొక్క ఎస్ఏ, ఎస్ఎల్, డీఏ, పెన్షనర్ల డీఆర్, 11వ పీఆర్సీ అరియర్లు, అలాగే మెడికల్ బిల్లులు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ లోన్లు, అలాగే జీఐఎస్, టీఏ బిల్స్ ఇవైతే పెండింగ్‌లో ఉన్నాయండి. సో, ఇక్కడ మనకు ఏపీజీఎల్ఐ సంబంధించి ఇక్కడ మనకు అప్డేట్ చూస్తున్నాం. ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ వారు గౌరవ సీఎం గారికి శ్వేతపత్రం కూడా సమర్పించిన తర్వాత ఐఆర్‌డీఏ బకాయిలపై నిర్ణయం అయితే తీసుకొని రీషెడ్యూల్ చేసే అవకాశం కూడా ఉందని అయితే చెప్తున్నారండి. సో, బిల్లులను రీషెడ్యూల్ చేయాలని అయితే భావిస్తున్నట్టుగా ప్రభుత్వము సమాచారము. ఇకపోతే ఏపీజీఎల్ఐ తాజా సమాచారం అయితే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఏపీజీఎల్ఐ ఫైనల్ పేమెంట్స్ లోన్ మంజూరు కోసం ఉపాధ్యాయులు వ్యక్తిగత లాగిన్‌లో సబ్మిట్ చేసిన తదుపరి డీడీఓ గారి లాగిన్‌లో సబ్మిట్ చేయడము. ఆ తదుపరి ఏపీజేఎల్ఐ కార్యాలయంలో 3 స్టెప్‌లలో అది అప్రూవల్ కావడము, తిరిగి డీడీఓ లాగిన్‌లోకి రావడము జరుగుతుంది. డీడీఓ గారు సీఎఫ్ఎంఎస్ లాగిన్‌లో మేకర్‌ను క్రియేట్ చేసుకొని, హెడ్ ఆఫ్ అకౌంట్స్‌ని సెలెక్ట్ చేసుకొని ఫైల్‌ని సబ్మిట్ చేయవలెను. సో, తదుపరి సీఎఫ్ఎంఎస్‌కు అయితే వెళ్ళటం జరుగుతుంది. సీఎఫ్ఎంఎస్ నుంచి ఉపాధ్యాయుడి అకౌంట్‌లోకి అయితే అమౌంట్ క్రెడిట్ కావడం జరుగుతుంది. కాబట్టి ఉపాధ్యాయులందరూ ఫైనల్ స్టేట్మెంట్ లోన్లు పెట్టినవారు ఒకసారి స్టేటస్ చెక్ చేసుకొని, ఏ స్టేజ్‌లో ఉన్నదో తెలుసుకొని దాన్ని ప్రాసెస్ చేయించుకునేందుకు ప్రయత్నం చేయవలసిందిగా అయితే కోరుతున్నాము. ఈహెచ్ఎస్ పోర్టల్ డీడీఓ లాగిన్ నందు మొబైల్ నంబర్‌కి ఓటీపీ రాకుండా కాంటాక్ట్ అడ్మిన్ అనైతే వస్తున్నవారు లెటర్‌నైతే ఈహెచ్ఎస్ వారికి మెయిల్ పంపండి. మీ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అవుతుందని అయితే చెప్తున్నారు. సో, మొత్తానికి ఇది ఫ్రెండ్స్ పెండింగ్ బకాయిల గురించిన తాజా సమాచారము. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ తొందరలోనే మనకు ఐఆర్ కూడా ప్రకటించే అవకాశాలైతే ఉన్నాయండి. 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించి మళ్ళా ఐఆర్‌ను ప్రకటించే అవకాశాలు, అలాగే డీఏ, డీఆర్ మొదటి విడత బకాయిలు కూడా ఈ దసరా కానుక అంటే దసరా పండుగ సందర్భంగా లేదా దీపావళికి ముందుగానే ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో, పెండింగ్ బిల్లుల తాజా సమాచారం కోసం మన ఛానెల్‌ని అప్డేట్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే వాచ్ చేస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.